పార్టీ టైం. అదేవిధంగా మీరు తీసుకుంటే జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పైన మాత్రమే జనాలకు చూపించేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఇదే బీజేపీ పార్టీ ఎంఐఎంని ఎంత వ్యతిరేకిస్తుందో మనకు తెలుసు. అసలు పునాదులు ఉన్నాయంటే ఎంఐఎం ఉంటేనే బీజేపీ ఉంది, బీజేపీ ఉంటేనే ఎంఐఎం ఉంది అని చెప్పేసి అంటే పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాం. కానీ ఎంఐఎం బహాటంగా కూడా కాంగ్రెస్కి మద్దతు తెలుపుతుందని చెప్పేసి మజ్లిస్ పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అయినప్పటికీ కూడా కనీసం మీరు బీజేపీ వాళ్ళు దానినన్నా వ్యతిరేకించాల్సిన అవసరం ఉండే. కానీ ఆ రోజు కూడా మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా వాళ్ళతో కలిసి ప్రచారం చేసినట్టే కనిపిస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్తూ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కడ పోయినారు, ప్రతి చిన్న ఎలక్షన్స్కి కూడా ఎంతోమంది తీసుకొస్తారు. ఇంకోటి ఫిలిం ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏరియా అది, మనకు ఎంతోమంది నాయకులు ఉన్నారు. అలాంటిది మీరు ఒక్కరు కూడా బయటికి రాకుండా ఎక్కడ ప్రచారం చేయకుండా కనీసము ఉన్నదా బీజేపీ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో యాక్చువల్లీ వీళ్ళు మేము నెక్స్ట్ 2029లో అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు కలిపినటువంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో ఉప ఎన్నికల కనీసము తమకు డిపాజిట్ అన్న రావాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేయకుండా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. వాస్తవానికి ఉప ఎన్నిక అనేది సరే గెలుపోవటంలో తర్వాత దైవ నిర్ణయం అయినప్పటికీ గెలుపోవటంలో పక్కకు పెట్టినప్పటికీ కానీ ప్రయత్నం కూడా చేయలేని ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు ఇక్కడ బీజేపీ. దానికి సహకారంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంత అధికార దుర్వినియోగం కూడా చేసిందని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే మంత్రులు యాక్చువల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆ ప్రదేశంలో బయట వాళ్ళు ఎవరు కూడా ఉండొద్దు. కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ ఒక హోదాలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, చైర్మన్లు ఎక్కడికక్కడ బహాటంగా తిరుగుతూ పోలింగ్ బూతుల్లో కనిపించడం చూసాం మనం. అదేవిధంగా దాని మీద ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికి కూడా అర్థం కాల. కనీసం దాని మీద చర్యలు తీసుకోండి అని ఒక కంప్లైంట్ రేజ్ చేసినటువంటి సందర్భము బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ ఎందుకు చేయలేకపోతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేసినట్లయితే అధికారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు. కానీ అధికారం లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేకంగా బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి. పదుల సంఖ్యలో చేసింది అయినా కూడా చర్యలు లేవు కదా, కంప్లైంట్ కూడా అక్కడ నుంచి రియాక్షన్ లేదు. అదే నేను అంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తీసుకోమని చెప్పుంటే ఎలక్షన్ కమిషన్కి చెప్పుంటే